హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌తో అయితే కొండపల్లికి ఇళ్ళకైతే వచ్చేసాము. చాలా దూరం ప్రయాణించి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఎండ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. ఫ్రెండ్స్‌తో అయితే కొండపల్లికి ఇళ్ళకి రావడం ఇదే ఫస్ట్ టైము. చూసారుగా ఫ్రెండ్స్, తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయినాయని మా వాడు చెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఉదయం గానీ లేదా సాయంత్రం గానీ వచ్చే విధంగా అయితే గనుక ప్లాన్ చేసుకోండి. ఇక్కడేనంట రాజుగారితో రాణిగారు ముచ్చట్లాడిన ప్రదేశం అని చెప్తున్నాడు మా ఫ్రెండ్ అయితే. ఫ్రెండ్స్‌తో అయితే గడపడానికి చాలా అంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి. చాలా సరదాగా కూడా అనిపిస్తుంది. అలాగే జైల్‌లో ఫోటోస్ దిగాము. చాలా అంటే చాలా బాగుంది. రాజుగారి కటౌట్‌తో అలాగే ఫ్రెండ్స్‌తో మంచి మంచి జ్ఞాపకాలనైతే కూడబెట్టుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఇంకా అది ఇప్పుడే మొదలైంది. 6, 7 ఉన్న మేము ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్నటువంటి మూలపాడు గ్రామంలో దొంగమర్ల బావి అనేది ఉందంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌తో అయితే వెళ్దాం అనుకున్నాం. చివరికి అక్కడ ఒక బండి దారి ఉండేసరికి అక్కడ ఒక బండి దారి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అది కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇలాంటి వాగులైతే 3 దాటాలి ఫ్రెండ్స్. ఆ దొంగమర్ల బావి దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చివరికి అక్కడికి వెళ్తే ఒక పుట్ట అలాగే ఆంజనేయ స్వామి గుడి అయితే ఒకటి మనకి కనబడుతుంది చూడండి. ఈ దొంగమర్ల బావి ప్రత్యేకత ఏంటంటే పూర్వం దొంగలు దోచుకున్నటువంటి ఖజానా మొత్తం ఇక్కడ దాచుకునేవాళ్ళంట. అందుకే దొంగమర్ల బావి అని పేరు పెట్టారు. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి వేడుకలు అయితే జరుపుకుంటారని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. చెప్పాం కదా ఫ్రెండ్స్, ఆటోలో అయితే వాటర్ బాటిల్ అయితే మర్చిపోయాము. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మా ఫ్రెండ్ చెప్పిన వాగు వంక ఏదిరా అంటే, "ఇగో ఇదే మామ చూడు ఇటు ఇటు ఉందని చెప్పి అయితే చెప్తున్నాడు. దాదాపు సాయంత్రం 5:30 పావుతక్కువ 6 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. ఇలా ఇలా వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో విషయాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.